ఆయుర్వేద వైద్యరత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. ఆయన ఒక ఆయుర్వేద ఖని, రచయిత, గొప్ప వైద్య చింతామణి. 1,000,000 మందికి పైగా వైద్యం చేసిన అపార అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులు. ఎన్నో ఆయుర్వేదం బుక్స్ రాసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. 92 వయసులో మన వాహిని ప్రేక్షకులకు అందిస్తున్న కొన్ని వైద్య సలహాలు. దీన్ని వాతరక్తం అని అంటారు. వాతరక్తం అంటే సముద్రంలోనూ తాడు మొదలైన అన్ని సముద్రం, పెట్రోలు, తాడు, డీజిల్ మొదలైన సముద్రం వస్తుంది కదా, అందులో తాడు కూడా సముద్రం నుంచి వస్తుంది. ఈ తాడు లాంటి పదార్థం మన శరీరంలో ఉత్పత్తి అయితే దానివల్ల సోరియాసిస్ వస్తుంది. దానికి నివారణ కూడా కావాల్సి చెబుతాను, రాసుకోండి. మైత్రత్వం 5 గ్రాములు, ఆ తర్వాత రసకర్పూరం 10 గ్రాములు, రససింధూరం 10 గ్రాములు, ఇంగిలీకం 10 గ్రాములు, జంగారపచ్చ 10 గ్రాములు, మనిషేల 10 గ్రాములు, వీటన్నింటినీ మెత్తగా నూరేసేసి ఈ పౌడర్ని వ్యాధులను, ముద్రవ్యాధులు ఉంటుంది కదా, ఆ ముద్రవ్యాధులను కలుపుకొని రాసుకున్నట్టయితే సోరియాసిస్ మొత్తం అంతా కంప్లీట్ ఏముండదు. దీన్నే గజ చర్మ కుష్టము అంటారు. ఈ సోరియాసిస్ అది కాదు పేరు, గజ చర్మ కుష్టము అన్నది అసలు పేరు. సోరియాసిస్ అన్నీ మొత్తం మీకు ఎక్కడొచ్చినా పోతుంది. తలలో కాదు, ఒంటి మీద కాదు, ఎక్కడొచ్చినా సరే, మొత్తం ఒళ్ళంతా వచ్చినా సరే ఇదే చికిత్స. లోపలికి ముందు చెప్తాను. హేమసుందర రసం, వెంకటేశ్వర హేమసుందర రసం, వ్యాధి రసం, దివ్య సింధూరం, రసమాణిక వారి దగ్గర ఎక్కడ వైద్యనాథ, జాండు మొదలైన కంపెనీలో కొనుక్కుని ఈ 4 ఏకం చేసి ద్వారగా వేయించిన జీలకర్ర చూర్ణం 100 గ్రాములు కలిపి 200 మోతాదు కట్టుకుని అది పందాలతో కానీ చేతితో కానీ వాడినట్టయితే సోరియాసిస్ మొత్తం కంప్లీట్గా పోతుంది. వీళ్ళు మాంసాహారం తినకూడదు, తేలిగ్గాలి గట్ట ఆకుకూరలు, దుంపకూరలు కూడా అంతగా వాడకూడదు. కందిపప్పు, పెసరపప్పు మొదలైన కూరలు ఉంటే తినచ్చు. నిప్పులు ఉంటే మాత్రం పెసరపప్పు తినకూడదు, నిప్పులు అయితే తినచ్చు. బీపీకి ఇంకా ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయి గురుగారు? ఆయుర్వేద చికిత్స ఉంది. రక్తం చిక్కబడమే చేసుకోండి. మాండోర్ వర్షం రాసుకోండి. మాండోర్ వర్షం, కనకలోహ వర్షం, అయస్కాంత వర్షం 3 పదులు, తిప్పలతోనూ 50 గ్రాములు కలిపి 161 మోటార్ చేసుకుని ఒక చెంచా పౌడర్ దీంతో నాగుతుంటే బీపీ కంట్రోల్ అయిపోతుంది. సర్పగంధ మాత్రలు ఒకటి వాడతారు దీనికి, సిపి. ఈ సర్పగంధం అన్నది ఇప్పుడు సరైనది లోకంలో లేదు కనుక సర్పగంధ మొదలు ఈశ్వరి వేళ్ళు చూర్ణం చేసి మాత్రలు చేసుకుని వేసుకుంటే ఆ బీపీ నివారణ అయిపోతుంది. దగ్గు, జ్వరం ఇంటికి ఆనందభైరవి మాత్రలు, ఆనందభైరవి అనే మాత్రలు ఉంటాయి. వెంకటేశ్వరంలో వచ్చి, చిత్రం ఆయుర్వేద పరమేశ్వరంలో వచ్చాయి. రాత్రి పడుకు ఒక మాత్ర కొరికి మింగేసి పడుకుంటే అది ఈ విధంగా రొంప, దగ్గు, జలుబు అనేది తగ్గుతాయి. లేకపోతే ఇంకో మంది చెప్తాను. రసపర్పటి, సీతావసరం 2 కలిపి నూరి సీతోపలాచూర్ణం 50 గ్రాములు కలిపి 1 చెంచా పౌడర్ వేసుకున్న జలుబు, నొప్పి అన్నీ తగ్గుతాయి. మలేరియా జ్వరం కాదు, మలేరియా జ్వరానికి ఏమక్కర్లేదు. టీ కషాయంలో నిమ్మకాయ రసం పిండేసి తాగేస్తే మలేరియా పూర్వం నుండి తగ్గిపోయింది. టీ కషాయం నిమ్మకాయ రసం పిండి తాగి పిత్తము, వాతము, కఫం వచ్చి 3 నాలుగుల కింద విభజన అవుతాయి. ధాతు ఒకటే. నీరుగా పచ్చగా ఉన్నప్పుడు దాన్ని వాతం అంటారు. వాతం అంటే అనేది గాలి అని అర్థం. అది కొంచెం చెక్కవచ్చే దాన్ని శ్వాసము అని అంటారు. అది ఇంకా గట్టిగా చెక్కవచ్చే పిత్తము అని అంటారు. ధాతు ఒకటే. యోగవాహి ఎవరో వాయువు యోగ పాదాసనలాగా వాయువు ఒకటి, ఇది దాని ఒక అంటారు. వాతం అన్నది పచ్చగా నీళ్ళగా ఉన్నప్పుడు, శ్వాసం అన్నది కొంచెం చెక్కబడినప్పుడు, పిత్తం అనేది బాగా గట్టి పడిపోయినప్పుడు పిత్తం అని అంటారు. ధాతు ఒకటే, 3 రూపాంతరాలు దాల్చుతుంది. ఆకుకూరలు తినవలసినవి ఎన్నో భూమి మీద ఉన్నాయి. గలిజేరు, తెల్ల గలిజేరు 2 ఉన్నాయి. వాటిని పులుసు వండుకోవచ్చు. పులుసు వండుకు తినాలి, కూర వండుకు తినాలి, లేకపోతే పప్పులు వేసి తినాలి. ముళ్ళ తోట కూడా కాకులు కోసి తింటే దృష్టి పెరుగుతుంది.
మూడో తోటకూర ఆకులు ఇది ఆకులు పులుసుకుంటే చుట్టు పెడుతుంది. దొగ్గల కూర అంటారు. ఆ దొగ్గల కూరని మనం కూర కానీ పులుసు కానీ మధ్య పులుసు కానీ వండుకు తిన్నట్టయితే అపారమైన విరుద్ధి చేస్తుంది. తోటకూర పులుసు వండుతున్నారు, మీరు వ్యత్యాసం చూస్తే 5 నిమిషాలు స్త్రీ సంభోగ సమయంలో వీర్యం నిలబడుతుంది. ఆ కూరలో బచ్చల కూర తినడం వల్ల దృష్టి పెరుగుతుంది. పుల్ల బచ్చలే అని చెప్పి బర్రె బచ్చలం కాదని పుల్ల బచ్చలు అని చెప్పి కాచేరు చాదగట్టులో పెరుగుతుంది. దీంతో ఇవి చదువుకుంటారు, బిందులు గిన్నెలు సామాన్లు చదువుకుంటారు. కానీ దీన్ని పులుసుండుగానే పచ్చడిగా చేసుకొని తిన్నట్టయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. పశువులు ఇంకా వాకుడు ఉంది. తినవలసిన కూరల్లో చాలా ముఖ్యమైనది వాకుడు. మూలకంటే వంకాయలాగా చిన్న వంకాయలు, అందులో తెలుపు నలుపు 2 రకాలు ఉన్నాయి. నల్ల వంకాయలు ఇవి కానీ పులుసు ఉండేది ఏంటంటే శాశ్వతమైన దగ్గు కానీ ఒకర్పు కానీ ఏ విధమైన దోషం ఉండదు. ఈ వాకుడికాయల్ని పౌడర్ చేసుకుని పళ్ళు తోముకుంటే దాంట్లో సలుపులు క్షణంలో అలా తోకోవడం ఏదో ఉపశమిస్తుంది. ఇది తినవలసిన ఆకుకూరలు. ఇంకా ఏ ఋతువులో పండిన పండు ఆ ఋతువులో తినడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది కదా, మంచి ఆరోగ్యం వస్తుంది. దానికి వ్యాధి ఇది షుగర్ ఉంది ఇది ఉంది అనే భేదంతో తినక్కర్లేదు. కానీ సర్వేంద్రియాలకు పుష్టి చేయడానికి నిత్యం ద్రాక్ష పండు పాలలో కలుపుకొని తాగితే చాలా విద్యుద్ధి పెరుగుతుంది, ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది, గుండె చెడదు. శ్రీతత్వ మహాభారతం అనే ఈ పుస్తకం ప్రపంచంలో కర్మాభిలాష గలవారు ఏ విధంగా చేస్తారు, ఆ కర్మ ప్రభావం బ్రహ్మకి ఎలా చేరుతుంది అన్నది వివరిస్తూ ఊర్ధ్వమూల మతశాఖం అశ్వర్థం ప్రాహురవ్యం చంద్రాంశీయస్య పర్ణాన్ని యస్తం వేద సవిత్తు అని చెప్పి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు. అనగా ఊర్ధ్వమూలం అంటే రాసుకోండి, ఇక్కడ కొంచెం వస్తుంది. ఊర్ధ్వం అంటే నాభికి దిగువ భాగాన్ని కొన్ని నాడు ముఖాలు పెట్టి, నాభికి పై భాగాన్ని కొన్ని నాడు ముఖాలు పెట్టి, త్రిజీవకాన్ని ఎదురుగా కొన్ని ముఖాలు పెట్టి ఈ మనుష్య యంత్రం బిగించబడింది అన్న రహస్యం ఇందులో వెల్లడించాడు. సంపూర్ణ ఆయుర్వేద అనేటువంటి పేరుతోటి ముద్రింపబడింది ఈ పుస్తకం. ఇందులోనూ భస్మములు, లోహములు, లేహ్యములు, తైలములు, రత్నములు మొదలైన శుద్ధులు, వాటి తయారీ విధానం చెప్పబడింది. కానీ ఇది ఒకే ముద్రనైంది, మళ్ళా ముద్రన అవ్వలేదు. సర్వమూలికా గుణరత్నాకరము. ఈ పుస్తకంలో పూర్వం నాటి నుంచి సనాతనంలో ఉన్నట్టు మూలికలను కొన్ని ఇప్పుడు లేని మూలికలు అన్నిటికీ కూడా వాటి గుణ వీర్య విపాకాలు అన్నీ వివరించి రూపముతో సహా వర్ణించాడు. ఇది ఆయుర్వేద సార సర్వస్వం. ఇందులోనూ ప్రతి మూలిక కాకుండా అన్ని ముఖ్యమైనటువంటి ఔషధుల్ని ఇందులో పొందుపరిచి శక్తివంతమైనటువంటి ఔషధ ప్రక్రియలు అన్నింటి కూడా ఎలా తయారు చేయాలి, ఎలా వాటిని ఆ మూలికలు ఎక్కడెక్కడ వస్తే ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి అన్న విషయం అంతా ఇందులో పొందుపరచబడింది. దీన్ని ఆంధ్రజ్యోతి పెద్దగా ప్రచురించాడు. ఆరోగ్యానికి ఆయుర్వేదం. కొన్ని విషయాలు తినకూడని వస్తువులు కలిపి తినడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. అరటిపండు మజ్జిగ, అరటిపండు మామిడి పండు ఇటువంటి విరుద్ధాహారం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. అలా తినకూడని విషయం అంతా ఇందులో పొందుపరిచి ముద్రించాను. ఇది భగవద్గీతను ఎందరో రాశారు. కానీ ఇంత పుస్తకాన్ని అంతగాను, అంత పుస్తకాన్ని ఇంతగాను, ఇంత పుస్తకాన్ని ఇంతగాను రాసిన వాళ్ళు చాలామంది. దీనికి అప్పన్న శాస్త్రి గారు, బుల్స్ అప్పన్న శాస్త్రి గారు అని చెప్పి 18 వాల్యూలు రాశాడు. 18 రాసినా కానీ అందులో దొరికి సాధనం లేదు. ఇది సూత్రంగా ఎక్కడ మణిపూరక చక్రంలో శ్రీకృష్ణుడు ఇంట్లో కృష్ణుడికి భగవద్గీత ఉపదేశం అయింది అన్న విషయం వివరిస్తూ సూక్ష్మంగా రాయబడింది. ఆయుర్వేద చికిత్సా విధానము. లోకంలో ఎన్నో మందులు ఉన్నాయి. అందులో శక్తివంతమైన మందులను ఎంపిక చేసి ప్రతి విషయానికి
ఇంతటి ఔషధం లేని జగత్తులో అనే విధంగా ఎంపిక చేశాను, చేసి రచించాను. దీన్ని రోహిణి పబ్లికేషన్ ముద్రించారు. తర్వాత గంధం ఆంజనేయులు గారు సమాచారం ప్రెస్ వారు అనుమతితోటి ఇది ముద్రణ అయింది. గంధం ఆంజనేయులు గారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.